నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. ఎక్స్ జెడ్పీటీసీ తారక్ వేణుగోపాల్ గత వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ప్రస్తుతం అభివృద్ధితో దూసుకెళ్తుందని, ఇది చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ జెడ్పీటీసీ సిహెచ్ తారక వేణుగోపాల్ ఎద్దేవా చేశారు. స్పీకర్ అయ్యన్న హయాంలో ఏఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్, అల్లూరి సీతారామరాజు పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్లు, ఇంటింటికి కుళాయిలు, అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలందరికీ అందేలా చేసిన ఘనత అయ్యన్నకే దక్కుతుందని అన్నారు. పేద నిరుపేదలకు పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీలు, గ్యాస్ కొత్త కనెక్షన్లు తదితర మరెన్నో పథకాలను అందించడంలో కుటుంబం ప్రభుత్వ కీలక పాత్ర వహిస్తుందని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతోనే సజ్జమని తెలిపారు. ఈరోజు ఈ మధ్యనే మా ఊళ్ళో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, సర్పంచ్ గారు అందరూ కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. బాబు షూరిటీని నమ్మితే మోసపోవడం గ్యారంటీ అని. కాకపోతే మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ మీడియా ద్వారా నేను వాళ్ళని విసిద్దాం అనుకుంటున్నాను. అసలు మీకు ఏదో కార్యక్రమం ఉంది కదా, చేయాలని చేశారా, లేదా పూర్తి అవగాహన ఉండి మీరు కార్యక్రమం చేశారా? ఇప్పుడు సూపర్ 6 పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందులో 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇదే 1000 రూపాయలు పెంచడానికి మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వానికి 1 సంవత్సరం కాలం పట్టింది. 1 సంవత్సరం 5 సంవత్సరాలు పట్టింది. మీకు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిచిన మొదటి నెల 1000 రూపాయలు పెంచి మాట నిలబెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు మీరు కూడా ఒక్కో పిల్లలకి 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి దాన్ని ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికి ఇస్తామని చెప్పి మాట మార్చారు. కానీ మా చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. అది కూడా స్టార్ట్ అయింది. అది కాకుండా ఫ్రీ బస్సు, ఇంకా ఫ్రీ బస్సు రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మొదటి 7,000 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటున్న ఎంత ప్రభుత్వం, కూడా ప్రభుత్వం. అది తెలియకుండా మీరు ఏదో బాబు మోసం చేసాడు అని చెప్పి మీరు మీటింగ్ పెట్టడం మీరు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ పథకాలన్నీ వెంటనే గెలిచిన వెంటనే పథకాలన్నీ ప్రవేశపెట్టలేదు. ఆయన కూడా సంవత్సరం ఎక్కువ సమయం తీసుకునే ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చిన మాటే కాదు, ఇప్పుడు స్పౌస్ పెన్షన్ ఉంది. గతంలో చంద్రబాబు టైంలో స్పౌస్ పెన్షన్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చి స్పౌస్ పెన్షన్ తీసాడు. అలా తీసేయడం వల్ల ఎంతో మంది నష్టపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మాట పంపినా సరే మళ్ళీ ఆ స్పౌస్ పెన్షన్ ప్రవేశపెట్టి ఎవరన్నా భర్త పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోతే వెంటనే మరుసటి నెల ఆ డబ్బులు వాళ్ళ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం లక్షణం. ప్రజలకు ఎప్పుడు ఎలా మంచి చేయాలా, ఎలా ఉపయోగపడాలని ఆలోచించి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు వెటనరీ డిపార్ట్మెంట్ ఉంది. రైతులకి ఈరోజు వ్యవసాయంతో పాటు ఎంతో ముఖ్యమైనది వెటనరీ డిపార్ట్మెంట్. కనీసం మీ ప్రభుత్వంలో వెటనరీ డిపార్ట్మెంట్లో మందులు కూడా లేకుండా వెటనరీ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఈరోజు రైతులకి 50% సబ్సిడీలో దాని ఇవ్వడం జరుగుతుంది. రైతుల గురించి కానీ ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏంటంటే అది ఒక కూటమి ప్రభుత్వమే. అంతేకాదు, మాట్లాడితే రైతు ప్రభుత్వం అనుకుని చెప్పుకున్నారు. మీరు కేవలం 2 లక్షల రూపాయలు పెట్టి బంగారంపేట ఆయకట్టు తలుపులు వేయలేక ఎంతో నీరు బయటకు పోయి రైతులు ఎన్నో ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇలాగ మన మౌన సత్యనారాయణ చైర్మన్ అయినంటే అయ్యనపాది గారు గౌరవంగా కళ్ళడానికి వెళ్ళి ఇలా మాకు తలుపులు లేవని చెప్తే 2 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి తలుపులు పెట్టించిన ఘనత అయ్యన్నపాదులు గారిది, కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాదు
మళ్ళీ 5 లక్షల పూడికి నిండిపోయిందని కాలంలో పూడిగా నీళ్ళు రావట్లేదు చివరికని చెప్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి పూడికి తీర్చి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మా నాయకుడు అయ్యాడు భద్ర గారికి దక్కింది. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ మీ విలేకరుల ద్వారా మీ సభ నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సంవత్సరంలో అంటే గతంలో ఏలుపురం అభివృద్ధి చేసి దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది కాకుండా గత 5 సంవత్సరాల్లో మీ గణేష్ గారు హయాంలో మీ జగన్మోహన్ హయాంలో ఏ ఏలుపురానికి మీరు ఏ అభివృద్ధి చేశారో మీరు చెప్పాలా. నేను ఈరోజు చెప్తున్నాను, గతంలో జరిగింది చాలా అభివృద్ధి చేశారు అందరూ తెలుసు. ఈ సంవత్సరంలో కూడా 21 రోడ్లు 21 సీసీ రోడ్లు కలవట్లు ఇచ్చి 1,15 లక్షల రూపాయలతో ఏలుపురం అభివృద్ధి చేసిన అంతా ఒక ఏలుపోతకి దొరుకుతుంది. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇచ్చింది ఏలుపోతరి గారే. అక్కడ వర్షం పడితే శుభ్రం బురద అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నో ఇబ్బంది పడినా సరే ఎవరు దాన్ని పట్టించుకున్న మాదిరి లేదు. మళ్ళీ అయ్యన్న పోదరి గారి హయాంలోనే మళ్ళీ 7 లక్షల రూపాయలతో సీసీ ప్లాట్ఫామ్ పెట్టి అక్కడ పని చేస్తే ఏదో మీరేదో పెద్ద గొప్పగా చేసిన దిగి ఫోటోలు తీసుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. పార్క్ ఉంది, అప్పుడు అభివృద్ధి చేసిన పార్క్నే శుభ్రం పాకలన్నీ శుభ్రం పోయి శిథిలావస్థలు పోతే కనీసం పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ అయ్యన్న పోదరి గారే 10 లక్షల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేశారు. మళ్ళీ 30 లక్షల రూపాయలతో పార్కు చుట్టూరు ప్రహార గోడ కానీ దానికి కానీ ఆల్రెడీ ఎస్టిమేట్లు అయ్యేది కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మొన్న అంటే ఏలుపురం అభివృద్ధికి అల్లూసల పార్క్ అభివృద్ధికి ఎప్పుడు కూడా బుర్రపెట్టే నాయకులు ఉన్న ఏలుపోతు గారు. అంతేకాకుండా మొన్న వచ్చినప్పుడు కుర్రలు జిమ్ కావాలంటే మన ఓపెన్ జిమ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక రైలు అడిగి ఓపెన్ జిమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా వెటనరీ హాస్పిటల్ కట్టింది అయ్యనపాత్రి గారు, మన అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కట్టిన అయ్యనపాత్రి గారు, మనం సీసీ రోడ్ వేసిన అయ్యనపాత్రి గారు, కాంప్లెక్స్ ఇచ్చింది అయ్యనపాత్రి గారు, ఇంకా అన్ని చేసింది అయ్యనపాత్రి గారు. మీరు ఏం చేశారని మోసం చేసింది చెప్పి మీరు ఈరోజు మీరేం మాట్లాడటానికి అర్థం కావట్లేదు. తర్వాత నేను ఈ పత్రిక విలేకరులు డిస్టెంట్ ఒకటే అడుగుతున్నాను. గత మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ఏలుపురం రావాల్సిన నిధులు ఎన్ని నిధులు ఆయన పక్కదో పట్టించాడు. మన ఏలుపురం నిధులు మొత్తం కూడా ఆయన వాడేసుకున్నాడు. కనీసం పంచాయతీ నిధులు లేకుండా పంచాయతీ బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ రావాల్సిన నిధులు మనకు ఇచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పంచాయతీ నుంచి పని చేసిన తప్ప కూటమి ప్రభుత్వం రాకముందు మీరు పంచాయతీ నుంచి ఏం పని చేశారో ఒకసారి మీరే చెప్పాలా. కనీసం మీకు మనస్సాక్షి అంటూ ఉంటే మీరే చెప్పాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ డెవలప్ అయిందా, కూటమి ప్రభుత్వం రాకముందు డెవలప్మెంట్ అయిందో మీరే చెప్పాలా. కనీసం మాట్లాడేటప్పుడు ఒక ఇంగిత జ్ఞానం మంచి మర్యాద తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ప్రజలు వెళ్ళిపోయాము ఏదో ఫోటో పెట్టేసుకోవడానికి మీరు మాట్లాడవద్దని చెప్పి ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఇంటింటికి కొలాయి ఏలుపురంలో మంచినీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి ఇంటింటికి కొలాయి వేసి నీళ్ళు అందించింది కూడా ఏలుపోతరి గారే. నేను ఈరోజు బహిరంగ చర్చకి నేను సవాల్ చెప్తున్నాను. నిజంగా మీకు ధైర్యం ఉంటే మీకు ఏలుపురానికి ఏదో అభివృద్ధి చేసామని మీకు నమ్మకం ఉంటే మీరు ఎక్కడ రాక్ కుదర పెట్టుకుందామా లేదా ఆంధ్రదేశం కుదర పెట్టుకుందాం బహిరంగ చర్చకి మేము వస్తాం. మీరు కూడా దమ్ముంటారు.